హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్. ఈరోజు లాగ్ వచ్చేసి ఊరు వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో చేసినదనమాట. చాలా డేస్ అయిపోయిందిలేండి. ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ వడియాలు అయితే పెట్టేస్తూ ఉన్నాము. అమ్మ వాటి కోసం పిండి ఉడకబెట్టేసింది అనమాట. ఇక్కడ కట్టెల పొయ్యి మీద బయట వచ్చేసి ఇంకా దీన్ని మిద్దెపైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలన్నమాట. 3 days వరుసగా పెట్టాము. ఇంకా నేను తెచ్చుకోలేదన్నమాట. నేను వచ్చి కూడా 1 week అవుతుంది. ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ లగేజ్ ఉండే అనమాట. ఏం తెచ్చుకోలేదు. అమ్మ తర్వాత పంపిస్తానులే అమ్మ అంటే ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా నేను లగేజ్తో పాటు తెచ్చుకున్నానంటే అన్నీ విరిగిపోతాయి కదా అనేసి ఓన్లీ అప్పడాల వరకే పెట్టేసామన్నమాట. వడియాలు ఏం పెట్టలేదు. వడియాలు లాస్ట్ ఇయర్ ఉన్నాయిలేండి. అమ్మ సరేలే అమ్మ అప్పడాలను పెట్టేసేయంటే 3 days కంటిన్యూగా పెట్టిందనమాట. ఇంకా మా పిల్లలు ఫుల్ బిజీగా అయిపోయారనమాట ఆటలలో. ఇంకా మా నాన్న, చెల్లి కూతురు, మా పెద్ద చెల్లి కొడుకు, మా పిల్లలంతా బయట కూర్చొని ఇంకా వాళ్ళ తాతను పెట్టేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగనాలు వేస్తూ ఉన్నాను అనమాట. నేనే ఇంట్లో అయితే ఇంకా అమ్మ పైన పెట్టేసుకుంది. కింద అంటే ఇంతకుముందు కింద ఉండింది, దాన్ని తీసి మళ్ళీ ఇక్కడ పైన పెట్టేసింది అనమాట. అంటే చిన్న చెల్లి చేసుకోగలదు నిలబడి అనేసి, తన డెలివరీ అయింది కదా. ఇంకా కింద అయితే కూర్చోలేదు, అప్పుడే వద్దు అనేసి. నార్మల్ డెలివరీ కాకపోతే పిల్లలు కాకుండా సర్జరీ చేయించామన్నమాట. ఇంకా కింద వద్దనేసి అమ్మ ఇక్కడ పైన పెట్టేసుకుంది గట్టు మీద. లేదంటే కింద ఉంటుంది పొయ్యి సట్టంలో. పొయ్యి ఉండే అనమాట ఇంతకుముందు, అది తీసేసి మామూలు కింద పెట్టుకున్నాము. ఇంకా చెల్లి కోసమని ఇక్కడ పైన పెట్టేసింది అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగనాలు వేస్తున్నాను. ఇంకా పొంగనాలు వేసేసుకొని ఇంకా వడియాలు అయితే పెట్టేసేయాలన్నమాట. పిల్లల వరకు వేసేస్తే ఇంకా నేను అమ్మ పిల్లలు కలిసి పైన వడియాలు అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ టీవీ వేసేసుకొని ఫుల్ బిజీ అయిపోయారు టీవీలో. మా పిల్లలు అయితే వరకు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈసారి హాలిడేస్లో. పెళ్ళి, ఊరు వెళ్ళడము, అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసాము, ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడ కనీసం అంటే ఒక అన్ని రోజులు కలిపిన హాలిడేస్ మొత్తం ఒక 10 days ఏముంటారో అంతే అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి మండే అనుకుంటాను. ఇంకా అమ్మ ఉదయాన్నే చూడండి నీట్గా గడపలన్నీ కడిగేసి పసుపు పెట్టి ముగ్గు పెట్టేసింది. బయట బండల వరకు అయితే నేనే తుడిచాను అనమాట. గడప ఒకటి అమ్మనే చేసేసింది పసుపు పెట్టేసి. ఇవన్నీ శుక్రవారము సోమవారము గుర్తు లేదనమాట. ఈ బ్లాగ్ తీసి చాలా డేస్ అయిపోయింది. దగ్గర 20 days అవుతుంటుంది అనమాట. ఇంకా ఇదిగోండి చిన్న చెల్లి, చిన్న బాబు, అమ్మ, చిన్న చెల్లి కూతురు. అమ్మ వడియాల పిండి కలుపుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇంకో రోజు అనుకుంటాను, నెక్స్ట్ డే అనమాట ఇక్కడ. ఇంకా ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం చింతచిగురు పచ్చడి చేద్దామనేసి నాన్నని ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు చింతచిగురు మొత్తం తెంపాడనమాట. పచ్చడి చేద్దామనేసి. పప్పు బాగుంటుంది, చింతచిగురుతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట. చింతచిగురు, ఉల్లిపాయలు నూనెలో ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయించుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత చింతచిగురు వేసి మగ్గించుకొని కారం వేసి ఇంకా ఉప్పు అవన్నీ వేసి పల్లీలు వేయించుకొని రోట్లో వేసి దంచుకోవడమే అనమాట. చెప్పాను కదా, సెకండ్ డే అనమాట ఇక్కడ అప్పడాలు పెట్టేసేయడం. చూడండి మా పిల్లలు కూడా చిన్న చిన్న కప్స్, స్పూన్స్ తీసేసుకొని అందరం కలిసి పెట్టామన్నమాట. నేను, మా పిల్లలు ఇద్దరు, మా చెల్లి కొడుకు, అమ్మ అందరం కలిసి పెడుతున్నాము. త్వరగా అయిపోయిందనమాట. వడియాలు అయితే ప్రాసెస్ లేట్ ఉంటుంది. వాటిలో నింపేసి ఒత్తేయడం ఉంటుంది అనమాట. ఇది అలా కాదు, ఒక గిన్నెలో తీసేసుకొని ఇలా స్పూన్తో వేసేసేయడమే అనమాట. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ 2 days వేయించుకొని తిన్నాము. ఇంక ఇక్కడ తెచ్చుకోలేదు. ఇంకా తెస్తే ఇంకా మా పిల్లలు రోజు ఉండాల్సిందే అనమాట. స్కూల్ వెళ్తున్నారంటే మెయిన్ ఇంకా స్నాక్స్ లాగా వస్తాయి అనమాట. మధ్యాహ్నం లంచ్లో ఖచ్చితంగా ఏదో పెట్టాల్సిందే. అది కూడా పప్పు చేసిన రోజే అనమాట. మిగతా కర్రీస్ కానీ ఏమైనా చేస్తే పట్టించుకోరు, కానీ పప్పు చేసిన రోజు స్నాక్స్ లాగా పెట్టాలి అంటారు అనమాట సైడ్కి తినడానికి. ఇదిగో నేను పిల్లలంతా అయితే ఇక్కడ మిద్దె పైన పెట్టేస్తూ ఉన్నాము. మా పిల్లలు ఒక పక్క తినుకుంటూ ఒక పక్క పెట్టేసుకుంటూ, పిల్లలు కూడా చేస్తున్నారు కానీ ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నారు అనమాట. సరేలే ఎక్కడికో చోటు పెట్టేసినాం వెళ్ళిపోతుందని కదా అని మేము కూడా ఏం పట్టించుకోలేదన్నమాట. ఇంక ఈ విధంగా అయితే వడియాలు అయితే పెట్టేస్తూ ఉన్నాము. 3 days పెట్టామన్నమాట. బాగా దండిగా అయ్యాయి. ఒక 2 bucketల వరకేమో అయ్యాయి అనమాట. ఒక బకెట్కి ఒక సంచికో ఏమో సంథింగ్ అయ్యి చూడలేదు, కానీ నేను దండిగా అయ్యాయి అనమాట. వడియాలు ఎక్కువ అవుతాయి, క్వాంటిటీ కొంచెం తక్కువ అవుతాయి అనమాట. పల్చగా ఉంటాయి కదా. ఈ మాత్రం అందం వేసినా అవి ఆరిపోయేసరికి మనకు పతలాగా అయిపోతాయి అనమాట. చాలా పల్చగా వచ్చేసాయి. బయట కొనే వాటికంటే ఇంట్లో చేసుకునే టేస్ట్ చాలా బాగుండే అనమాట. ఫైనల్గా అయితే మొత్తం పెట్టేసాం. చూడండి చీర మొత్తం అయ్యాయి. ఇంకొంచెం మిగిలిందనమాట చీర. పడి ఏమో వేసింది అనుకుంటాను బియ్యం వచ్చేసి. ఆ బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. ఒక దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసి దాన్ని ఇంకా బయట కట్టెల పొయ్యి అంటించేసి
తను ఉడకబెట్టి ప్రాసెస్ చేసేసింది అనమాట. చూడండి పైన ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనమాట విలేజ్లో. అంటే నైట్ టైం మాత్రం మేము పైనే పడుకునే వాళ్ళం అనమాట. పిల్లలు, తమ్ముడు, పెద్ద చెల్లి అందరం కలిపి. ఇంకా పెద్ద చెల్లి అప్పటికి రాలేదనమాట, తర్వాత వచ్చిండింది. మధ్యలో వెళ్ళి వచ్చాను అనమాట. 2 days or 3 days ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళాను. ఇదిగోండి ఈవినింగ్ అయితే చూడండి ఇవి మొత్తం ఎండిపోయాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు తీయాలి. వాటర్ చల్లి తీస్తే నీట్గా వచ్చాయి అనమాట, చాలా బాగా వచ్చాయి. ఇంక ఇవన్నీ తీయాలి. ఇక్కడ అమ్మ తీస్తూ ఉందన్నమాట. ఇది ముందు రోజు అనమాట, ఆ రోజు ఎండ లేదు. ఇది వచ్చేసి తర్వాత రోజు అనమాట. ఇక్కడ 3 రోజులు కలిపి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ వీడియోలో పెట్టేశాను. నాకే అర్థం కావట్లేదు అనమాట ఎప్పటిది అనేసి, కాకపోతే గుర్తుంటుంది అనేసి ఇంక అన్ని వీడియోలు పెట్టేశాను అనమాట. ఎక్కువ వీడియోస్ అసలు షూట్ చేయలేదు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయాలి, టైం గడపాలి అందరిలో అనేసి. ఇంకా మళ్ళీ ఇప్పుడే రాము కదా స్కూల్ ఓపెన్ అయితే అనేసి ఇవి ముందు రోజు పెట్టాయి. ముందు రోజు ఫుల్ మోడం ఉండే అనమాట, ఎండలేదనేసి మార్నింగ్ ఇక్కడ అమ్మ పైన పెట్టేసింది. ఎండిన తర్వాత ఇవన్నీ తీయాలి అనేసి ఇంక ఇక్కడ మేమైతే పెట్టేస్తూ ఉన్నాము. అమ్మ వచ్చేసి తీసిందనమాట. చూడండి తీసి అన్నీ ఇలా కింద వేసింది, బండలు నీట్గా తుడిచి. బయట పల్లీలు తీసుకున్నాను, నేనే 2 పళ్ళు తీసుకున్నాను అనమాట. ఊర్లో వస్తే బయట ఎండ వేస్తే కోతులు ఫుల్ తినడానికి వచ్చేస్తున్నాయి అనమాట అనేసి ఇంకా ఎండ దగ్గరికి ఎండితే చాలు అనేసి తీసేస్తున్నాం. ఇక్కడ మా బాబు గారు నేను ఎత్తేస్తానులే మమ్మీ అనేసి తీస్తూ ఉన్నాడు అనమాట. నువ్వులు కూడా కొనుక్కున్నాను నేను, అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇదే అనమాట.